అనిల్ రవిపూడి. అనిల్ రావిపూడి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు ఎంఎస్వీపీజీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాగా 11వ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈయనకు జననాయగన్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ సినిమా అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా బాలయ్య సినిమాని పోలి ఉండడంతో ఇది పక్కా రీమేక్ అని అందరూ భావిస్తున్నారు. బాలయ్య భగవంత్ కేసరి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు రావడంతో అనిల్ రావిపూడి భగవంత్ కేసరి భాగ్వంత్ కేసరి విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు అనే సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా మాత్రం యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా తన జోనర్ నుంచి బయటకు వచ్చి అనిల్ రావిపూడి ఈ సినిమా చేయడమే కాకుండా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకోవటం ఇలా నేషనల్ అవార్డు రావడం గురించి అనిల్ రావిపూడి స్పందిస్తూ తన సినీ కెరియర్లో ఏ సినిమాకి కష్టపడిన విధంగా భగవంత్ కేసరి సినిమా కోసం కష్టపడ్డానని తెలిపారు. ఈ సినిమా తన జీవితంలో చాలా స్పెషల్ అని, ఈ సినిమాకు ఇలాంటి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ తెలిపారు. ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చాలా సంతోషం అనిపించిందని, ఆ క్షణం ప్రెసిడెంట్ చేతుల మీదుగా నేను నేషనల్ అవార్డు అందుకోవటం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలని అనిల్ రావిపూడి తెలియజేశారు. వెంకటేష్ క్యామియో. ఇలా భగవంత్ కేసరి సినిమా గురించి బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక బాలకృష్ణ నటించిన ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేశాయి. ఇక ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో నటుడు విక్టరీ వెంకటేష్ కూడా నటించిన సంగతి తెలిసిందే.